అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్‌లో భాగంగా తెలుగులోని ముఖ్యమైన అంశాలను చూస్తున్నాము. ఇందులో భాగంగా ఈ క్లాస్‌లో మనం సందుల గురించి ఇక్కడ చూద్దాము. ముందుగా సందులు 2 విధాలు. ఓకేనా? సందులు 2 విధాలు. ఒకటి సంస్కృత సందులు, 2 తెలుగు సందులు. ఇక్కడ సంస్కృత సందులు సంస్కృత పదాలతో ఏర్పడేవి. అంటే సంస్కృత సందులు అంటే సంస్కృత పదాలతో ఏర్పడేవి. మళ్ళీ వీటిని అచ్సందులు, హల్సందులు అని 2గా విభజించడం జరిగింది. ఓకేనా? సంస్కృత సందులు అంటే సంస్కృత పదాలతో ఏర్పడేవి. దీంట్లో కూడా అచ్చు సందులు అని ఉంటాయి. అలాగే హల్ సందులు అని కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ తెలుగు సందులు అంటే తెలుగు పదాలతో ఏర్పడేవి తెలుగు సందులు. ఇక్కడ మనం సంస్కృత సందులు చూద్దాము. ఓకేనా? సంస్కృత సందులలో కూడా మనం అనుకున్నాం కదా 2 రకాలని, అచ్ సందులు, హల్ సందులు. ఇక్కడ మనం అచ్ సందులు గురించి ఇక్కడ చూద్దాము. ఓకేనా? ఇక్కడ సంస్కృత పదాలతో అచ్చుల కలయిక వల్ల ఏర్పడే సందులు. ఓకేనా? ఇవే ఏమంటారంటే అచ్ సందులు అంటారు. సంస్కృత పదాలతో అచ్చుల కలయిక వల్ల. ఇవి 4 విధాలుగా ఉంటాయి. ఓకేనా? ఎన్ని విధాలు? 4 విధాలు. అవి వరుసగా ఏంటి అంటే సవర్ణ, గుణ, వృద్ధి, యనాదేశ సందులు. ఓకేనా? ఇవన్నీ కూడా సంస్కృత సందులు. వాటిలో కూడా అచ్చు సందులు ఇవన్నీ కూడా. సవర్ణ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. ఓకేనా? సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. ఇక్కడ మనం మొదటిగా సవర్ణ దీర్ఘ సంధి గురించి చూద్దాము. ఆ, ఈ, ఉ, రులకు సవర్ణాచ్చులు పరమైనప్పుడు దీర్ఘమేకాదేశం బగును. ఓకేనా? ఇది సూత్రం అనేది మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇక్కడ వివరణ ఏంటి అంటే ఆ, ఈ, ఉ, రులు అనే అక్షరాలకు ఇవి దీర్ఘాక్షరాలే గాని హ్రస్వాక్షరాలే గాని సవర్ణాచ్చులు అంటే అవే అక్షరాలు పరమైనప్పుడు పరపదంలో వచ్చినప్పుడు దీర్ఘం ఏర్పడుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఆ, ఈ, ఉ, రులకు సవర్ణాచ్చులు పరమైనప్పుడు దీర్ఘమేకాదేశం బగును. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో దానివల్ల మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. మొదటిది ఇక్కడ ప్రళయాగ్ని అంటే ప్రళయ ప్లస్ అగ్ని. ఓకేనా? ప్రళయ ప్లస్ అగ్ని ఏమైంది? ప్రళయాగ్ని అయింది. తర్వాత ఇక్కడ మహాత్ముడు అంటే మహా ప్లస్ ఆత్ముడు. ఓకేనా? ఏమైంది? అది మహాత్ముడు అయింది. అలా ఇక్కడ చంచలాత్ములు అంటే చంచల ప్లస్ ఆత్ములు. ఓకేనా? చంచలాత్ములు అయింది. మన ఇక్కడ ఇట్లా గుర్తుంచుకోవాలి. దీర్ఘం ఏకాదేశం బగును. ఓకేనా? ఈ సూత్రం బట్టి ఇదంతా కూడా మన ఎగ్జాంపుల్స్ అనేది గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ మహా అద్భుత అంటే మహా ప్లస్ అద్భుత. ఇక్కడ ఇంకా కవీశ్వర అంటే కవి ప్లస్ ఈశ్వర ఏమైంది? కవీశ్వర అయింది. తర్వాత ఇక్కడ భానుదయం అంటే భాను ప్లస్ ఉదయం. ఓకేనా? బాను అంటే ఊ వస్తుంది కదా, ఉదయం అంటే ఊ వస్తుంది, ఊ ప్లస్ ఊ అవుతుంది, ఇక్కడ దీర్ఘం వస్తుంది భానుదయం. ఓకేనా? ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఎగ్జాంపుల్ పితృణం అంటే పితృ ప్లస్ రుణం. ఓకేనా? ఏమైంది? పితృణం. ఎగ్జాంపుల్స్ అనేది ఉదాహరణలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ విధంగా మనం సవర్ణ దీర్ఘ సంధి అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ రెండోది మనం ఇక్కడ చూద్దాము గుణ సంధి. సూత్రం ఏంటి అంటే ఇక్కడ అంటే ఫస్ట్గా మనం చూడాల్సింది ఏ, ఓ, అర్, అల్ అనే వాటికి గుణాలు అని పేరు. ఓకేనా? వీటికి ఏ, ఓ, అర్, అల్ అనే వాటికి గుణాలు అని పేరు. వీటితో ఏర్పడే సంధి కాబట్టి దీన్ని ఏమంటామంటే గుణ సంధి అంటారు. ఇక్కడ సూత్రం చూద్దాం. ఇక్కడ అకారానికి ఈ, ఉ, రులు పరమైతే క్రమంగా వాటికి ఏ, ఓ, అర్లు ఆదేశం అవుతాయి. ఓకేనా? అకారానికి ఈ, ఉ, రులు పరమైతే క్రమంగా వాటికి ఏ, ఓ, అర్లు ఏ, ఓ, అర్లు ఆదేశం అవుతాయి. ఓకేనా? ఈ విధంగా మనం సూత్రం అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ వివరణ చూసినట్టయితే అకారం పూర్వపదమై ఈ, ఉ, రు అనేవి పరస్వరంలో ఏర్పడినప్పుడు సంధిలో అవి క్రమంగా ఏ, ఓ, అర్ అనే స్వరాలను కలుస్తాయి. మనం ఇక్కడ ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణలు ఏంటి అంటే ఇతరేతర అంటే ఏంటి? ఇక్కడ ఇతర ప్లస్ ఇతర అదేమైంది? ఇతరేతర అయింది. ఎట్లా సంధి కార్యం జరిగిందంటే ఇక్కడ ఇతర అంటే ఏమొస్తుంది? ఇతర ఆ. మళ్ళీ ఇక్కడ ఇతర అంటే ఈ, ఆ ప్లస్ ఈ
ఏమైంది ఇక్కడ ఏగా మారింది. ఇతర ప్లస్ ఇతర ఏమైంది ఇతరేతర అయింది. అలా ఇక్కడ మహేశ్వరుడు ఉంది. అంటే ఏంటి మహా ప్లస్ ఈశ్వరుడు ఏమైంది అది మహేశ్వరుడు అయింది. సూర్యోదయం సూర్య ప్లస్ ఉదయం ఓకేనా. సూర్య ఆ ప్లస్ ఉదయం అంటే ఊ ఇక్కడ ఏమైంది ఓగా మారింది. ఓగా అయింది అంటే ఏంటి ఇట్లా సూర్యోదయం అయింది ఇక్కడ. అలాగే ఇక్కడ మహోగ్ర అంటే మహా ప్లస్ ఉగ్ర. రాజర్షి రాజా ప్లస్ ఋషి మహర్షి ఓకేనా. మహా ప్లస్ ఋషి. ఈ విధంగా మనం గుణసంధులు అనేది ఇలా మనం గుర్తుంచుకోవాలి. సూత్రం కానివ్వండి, వివరణ కానివ్వండి, ఉదాహరణలు కానివ్వండి, ఇలా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం మూడోది చూద్దాము, వృద్ధి సంధి ఓకేనా. వృద్ధి సంధి ఇక్కడ ఐ ఔ ఆర్లను వృద్ధులు అంటారు. వేటిని అంటారు? ఐ ఔ ఆర్లను వృద్ధులు అంటారు. వీటితో ఏర్పడే సంధి కాబట్టి ఇది వృద్ధి సంధి. సూత్రం చూద్దాం ఇక్కడ. అకారానికి ఏ ఐ ఏ ఐలు పరమైనప్పుడు ఐకారంను, ఓ ఔలు పరమైనప్పుడు ఔకారంను, రూలు పరమైనప్పుడు ఆర్లు ఏకాదేశం అవుతాయి ఓకేనా. ఇక్కడ మనం చూద్దాం వివరణ కూడా. ఇక్కడ పూర్వస్వరం అకారమై పరస్వరంలో ఏ ఐలు వస్తే అవి ఐత్వంగా, ఓ ఔలు వస్తే అవి ఔత్వంగా, రూలు వస్తే అవి ఆర్గా మారతాయి ఓకేనా. ఇలా మనం గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే గుణసంధిలో అర్ ఉంటుంది, వృద్ధి సంధిలో ఆర్ ఉంటుంది ఓకేనా. ఇవి కొంచెం మనం గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి, అర్థం చేసుకొని గుర్తుంచుకునేందుకు ట్రై చేయాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఇక్కడ మనం ఉదాహరణలు చూద్దాం ఒకసారి. ఇక్కడ భువనైక అని ఉంది. సంధి ఏంటి? ఇది భువనైక అనేది పదం ఓకే. సంధి ఏంటి? భువన ప్లస్ ఏక ఓకేనా. భువన ప్లస్ ఏక అంటే భువన ఆ వస్తుంది కదా, ఏక ఏ వస్తుంది. ఇక్కడ ఏమైంది సంధి కార్యం? భువన ప్లస్ ఏక ఏమైంది? భువనైక అయింది. భువన అంటే ఆ, అలాగే ఏక అంటే ఏ కదా, ఆ ప్లస్ ఏ, ఆ ప్లస్ ఏ ఏమైంది? ఐ అయింది, ఎందుకంటే భువనై ఓకేనా. ఆ విధంగా గుర్తుంచుకోవాలి. భువన ప్లస్ ఏక ఏమైంది? భువనైక అయింది. అలాగే ఇక్కడ అఖండైశ్వర్యం, అఖండైశ్వర్యం అనేది పదం. సంధి ఏంటి మరి? అఖండ ప్లస్ ఐశ్వర్యం ఓకే. ఏమైంది? అఖండైశ్వర్యం అయింది. తర్వాత వసుధైక, వసుధ ప్లస్ ఏక ఏమైంది? వసుధైక అయింది. తర్వాత ఇక్కడ పరమ ఔషధం అంటే పరమ ప్లస్ ఔషధం ఏమైంది? పరమ ఔషధం అయింది. తర్వాత ఇక్కడ రుణార్ణం అంటే రుణ ప్లస్ రుణం, రుణార్ణం అయింది. ఈ విధంగా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి వృద్ధి సంధి గురించి. తర్వాత ఇక్కడ నాలుగోది చూద్దాము, యనాదేశ సంధి. ఈ సంధులన్నీ ఏంటి మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోవాలి. సంస్కృత సంధులు, అందులో అచ్చు సంధులు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, ఇలా గుర్తుంచుకోవాలి. సంస్కృత సంధులు అలాగే వాటిలో కూడా రెండు రకాలు అనుకున్నాం కదా, అచ్చు సంధులు హల్లు సంధులు అని. ఇవి అచ్చు సంధులు సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, తర్వాత వృద్ధి సంధి, తర్వాత యనాదేశ సంధి. ఇక్కడ యు వు రు లు అనే వాటిని ఎన్నులు అంటారు ఓకేనా. యనాదేశ సంధి గురించి చూస్తున్నాం కదా, ఇవి ఆదేశంగా వచ్చేది యనాదేశ సంధి ఓకేనా. ఇక్కడ మనం చూడాల్సింది సూత్రం చూద్దాం. ఇక్కడ ఈ ఉ రూలకు అసవర్ణాచ్చులు పరమైతే ఓకేనా, ఈ ఉ రూలకు అసవర్ణాచ్చులు పరమైతే క్రమంగా యా వా రా లు, యా వా రా లా లు ఆదేశం అవుతాయి ఓకేనా. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఈ సూత్రం కూడా మనకు చాలా ఇంపార్టెంట్, ఇదంతా కూడా గుర్తుంచుకోవాలి యనాదేశ సంధి గురించి. ఇవి పరం అవుతాయి యా వా రా లా. ఎట్లా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ మనం వివరణ కూడా చూద్దాము. పూర్వస్వరంలో ఈ ఉ రు లు ఉండి వీటికి అసవర్ణాచ్చులు పరమైతే క్రమంగా య వు రు లు ఇవి ఆదేశం అవుతాయి. మన ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. పదం ఏంటి? ప్రత్యక్షం ఓకేనా. సంధి ఏమవుతుంది? ప్రతి ప్లస్ అక్షం, ప్రతి ప్లస్ అక్షం. ఇక్కడ యా అనేది లేదు, యు అనేది లేదు, కానీ కలిపినప్పుడు ఏమైంది? యా వచ్చింది ఇక్కడ, అంటే యు అనే ఇది వచ్చింది, ఎందుకంటే ప్రతి ప్లస్ అక్షం ప్రత్యక్షం అయింది కదా ఓకేనా. ఈ విధంగా. అలా ఇక్కడ అన్వస్త్రం ఉంది, అను ప్లస్ అస్త్రం, ఇక్కడ వు వచ్చింది, అన్వస్త్రం అయింది.
ఆ విధంగా మనం గుర్తుంచుకోవాలి. పిత్రంశ పితృ ప్లస్ అంశ. అలాగే ఇక్కడ లాకారం అంటే ల ప్లస్ ఆకారం. ఇక్కడ ఈ విధంగా ఈ 4 సందులు ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి క్లాస్ వినండి. అలాగే ఇంకా మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉన్నా కూడా ఒకసారి రిఫర్ చేయండి. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. మనం చాలా మంచిగా వీటిని అర్థం చేసుకొని గుర్తుంచుకోవాలి. ఈ 4 సందులు గూడా. అంటే అన్ని సందులు ఇంపార్టెంటే. ఇవి ఇంకా తప్పకుండా గుర్తుంచుకోవాలి ఈ సందులు గూడా. ఎందుకంటే ఈ 4 కూడా మనకు క్వెషన్స్ గూడా అడగడానికి ఆస్కారం ఉంది ఇక్కడ మనకి ఎగ్జామ్స్‌లో గూడా. అందుకే వీటిని పర్టిక్యులర్‌గా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఓకేనా? సందులు 2 రకాలు, 2 విధాలు అనుకున్నాం గదా! సంస్కృత సందులు, తెలుగు సందులు. ఇవి సంస్కృత సందులలో అచ్చు సందులు, హల్లు సందులు. ఓకేనా? అందులో మనం చూసింది అచ్చు సందులు. ఇవి 4 సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, జనాదేశ సంధి. ఓకేనా? వీటిని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఒకవేళ మీకు గనుక ఈ క్లాస్ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు గూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ అనిపించినా గూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే మన ఛానల్ వంశీకృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.